మరిచిపోయిన తీపి జ్ఞాపకాలు తలుచుకుంటూ బతికేద్దాన్రా. పద గుణ, పద. నాన్న తరుణ్, నీతో ఎన్నెన్నో మాట్లాడాలనుందిరా, కానీ మాటలు పెకిలు రావడం లేదు. అమ్మా, నీ గుండెల మీద తలవాల్చి ఏడవాలనుందమ్మా. కన్న కొడుకు కళ్ళెదుట పుట్టడు దుఃఖంలో ఉన్నా తల్లిగా ఓదార్చలేని దౌర్భాగ్య స్థితి లోకంలో ఏ తల్లికి రాకూడదు. అమ్మా అమ్మా అని గట్టిగా ఏడవాలనుందమ్మా. ఈ బాధ భరించలేకపోతున్నానమ్మా. అమ్మా, అంతా సక్రమంగా సాగుంటే సంతోషాలు పంచుకోవాల్సిన వాళ్ళం. ఇప్పుడు ఇలా కన్నీళ్లు తుడుచుకునే స్థితిలో మిగిలాం. అమ్మా, ఇప్పుడు నీ పెద్ద కొడుకుని నీతో నేనున్నాను. ఇంకా నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం రానివ్వను. జీవితాంతం నీకు తోడుగానే ఉంటాను. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని రానివ్వనమ్మా. వచ్చినా నీ వెనక అండగా నీకు తోడుగా నేనుంటానమ్మా. ధైర్యంగా ఉండమ్మా. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా. తరుణ్, తమ్ముడు, నువ్వు ముందెళ్ళు. నేను నాన్న దగ్గర కాసేపు ఉండొస్తాను. నువ్వు వెళ్ళు. రా రా. మళ్ళీ ఏం డ్రామా క్రియేట్ చేస్తుందో అంకుల్? ఏం క్రియేట్ చేసినా ఇంతకన్నా తను చేయగలిగింది ఏమీ లేదు. ఏం చేసినా ఏం చేయలేకపోయినా అగ్ని సాక్షిగా అంకుల్ అక్కడుంటాడు. నువ్వు భయపడకు. నాన్న, ఆ జనని నిజంగా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కడుపుతో ఉంటే మనకు చెప్పాలి కదా నాన్న. ఎందుకు చెప్పలేదు? పోనీ నా మీద కోపం ఉంటే నీతోనైనా చెప్పాలి కదా. ఎంత కాదనుకున్నా వాడి భార్యగానే ఉంది కదా.
తమ్ముడితోనైనా చెప్పాలి కదా. నేరుగా వచ్చి చెప్పలేకపోయినా కబురైనా పంపాలి కదా. పోనీ పొగరుకి మారుపేరుగా చెప్పుకునే ఆత్మాభిమానం అడ్డొచ్చినా తిరిగి వాడిని కలిసింది కదా. అప్పుడు కూడా ఒక్క మాట చెప్పలేదంటే అది సక్రమమైన సంతానం కాదనే కదా. అసలు నీకు తెలిసిన నిజమేంటో మాకు చెప్పకముందే నువ్వు కన్ను మూసావు. కానీ నాకు నీకు తెలిసిన నిజం అదే అనిపిస్తుంది నాన్నా. జనని మనల్ని మోసం చేసిదన్న బాధ కన్నా, మనకు చెప్పలేదన్న కోపం కన్నా, అది దాని కడుపున పుట్టిన పిల్లలకే అన్యాయం చేసింది. నిజాలేంటో పాపం వాళ్ళ తండ్రెవరో కనీసం చెప్పకుండా పేగు బంధానికి విలువివ్వకుండా ఏ మార్చింది. గొర్రె కసాయిని నమ్మటం నిజమని వీళ్ళందర్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది నాన్న. దాని గురించి అప్పుడు అంతా తెలిసినా మళ్ళీ మొదటికొచ్చాడు తమ్ముడు. పిల్లలు పాపం ఆ జననేనే నమ్ముతున్నారు నాన్న. ఏంటో నాన్న, మా అందరినీ అనాథం చేసి వెళ్ళిపోయావు. తలుచుకొని కొమ్మిలిపోండని కన్న తండ్రివి మమ్మల్ని ఇలా శపించి వెళ్ళటం న్యాయమా నాన్న? ఇప్పుడు సిచ్యువేషన్ అంతా నీ కంట్రోల్లో ఉన్నట్టేగా. ఇంకా నీకేమైనా అనుమానాలున్నాయా? చూసావుగా, జరిగిందంతా నీ కళ్ళతో నువ్వే చూసావుగా. వాళ్ళసలు ఈ సీన్లోకి ఎంటర్ కాకూడదనే ప్రయత్నం చేశా, కానీ వచ్చాక కూడా నేనెంత తెలివిగా ప్రవర్తించానో చూసావు కదా. గుణ మనసులో వాళ్ళని ఇంకా చెడ్డవాళ్ళని చేశాను. గుణాకి అటు ఆ జనని మీద, వాళ్ళ పిల్లల మీదే కాదు, తరుణ్ మీద కూడా కోపం వచ్చేలా ప్రవర్తించాను. వాడిని ఓదారుస్తూనే నా గుప్పిట్లోకి తెచ్చుకున్నాను. ఇప్పుడింక వాడు నా చక్రబంధంలో నుంచి నన్నడక్కుండా, నా ఆజ్ఞ లేకుండా అడుగు కూడా బయట పెట్టడు. నన్నడక్కుండా అన్నం ముద్ద కూడా నోట్లో పెట్టడు సౌమ్య. ఇప్పుడు నేను గీసిన గీత దాటలేడు, నేనన్న మాట మీరలేడు. నా తమ్ముడిప్పుడు నా ముందు తల వంచి డూడు బసవన్నయ్యాడు.